అనేది ఎక్కడ పెడతారు, ఎక్కడ అప్డేట్స్ ఇస్తారు అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా మన హైదరాబాద్ లోని ఈవెంట్ నిర్వహించడం ఇక్కడ అభిమానులందరికీ హ్యాపీ అనిపించుకునే సందర్భం అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దట్టు మహేష్ బాబు గారిని ఎలా లాక్ చేశారు, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన మూవీకి సంబంధించిన ఆయన గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఆయన మూవీలో మహేష్ బాబుని సరికొత్తగా ఎలా చూపిస్తారు అని ఈగర్గా వెయిట్ చేసే తీరు కావచ్చు. సో అందరిలోని చాలా వెయిటింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ ఇంకా ఫ్యాన్స్ వస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఒకటి పేరెంట్స్ అని కూడా మనం ఒక్కసారి హెచ్చరించాలి. ఎందుకంటే ఈవెంట్స్కి పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పినా కూడా ఎలా అయినా సరే మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి పేరెంట్స్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ మనం కొంచెం సీరియస్ అవ్వాల్సిందిగా కూడా తెలుస్తుంది. అండ్ పోలీసులు కూడా దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. పిల్లల్ని లోపలికి అంటే ఎలో చేయకుండా ఉంచాలి. ఎందుకంటే జనాలు ఏ విధంగా ఉన్నారు, క్రౌడ్ ఎంత బీభత్సంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక 4 గంటల నుంచి కూడా క్రౌడ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఈవెంట్ స్టార్ట్ అయిపోయినా ఇంకా క్రౌడ్ వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. సో చూడండి, అసలు ఇంకా ఎక్కడ తగ్గట్లేదుగా. ఆంధ్ర నుంచి వస్తున్నారంట వీళ్ళు. రాజమండ్రి గోదావరి. ఓకే, సో ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా ప్రతి మారుమూలల గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా వస్తున్నాము అని చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్. చూస్తున్నారు కదా, అంత దూరం నుంచి కూడా ఫ్యాన్స్ హుషారు మామూలుగా లేదు. ఏజ్ తో సంబంధమే లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారో మనం చూడొచ్చు. అసలు రండి మాట్లాడండి. జల్సా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఇగో జల్సా అని వస్తాడు. జల్సా అని వస్తున్నారా? రండి మాట్లాడండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వెళ్తున్నారు, గ్లిమ్స్ ఏం వేస్తారు? మహేష్ బాబు వచ్చి మాట్లాడబోతున్నాం అనుకుంటున్నాము. ఇగో పాసులు మా కాడ కూడా ఉన్నాయి. మీ కాడ కూడా ఉన్నాయి. ఓకే, సో పాసెస్ అనేది కంపల్సరీ అని మీకు తెలుసే? అవును, తెలుసు. హాయ్ మేడం. హాయ్. ఫ్యాన్స్ మహేష్ బాబు ఇక్కడ ఫోరం పెట్టినాడంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సూపర్ హ్యాపీ. నేను ముందుగా కృష్ణ ఫ్యాన్ ని, తర్వాత మహేష్ బాబు. సో ఇంత దూరం వాక్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను అరుణాచలంలో వాక్ చేస్తే చాలా ఇదైపోయింది. దీనికోసం వాక్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు. అంటే మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ కి చాలా మంది అదే మాట చెప్తూ ఉన్నారు. సరే, జై మహేష్ బాబు. అంతేనా? ఓకే. సో చాలా మంది ఏజ్డ్ అని కూడా లేకుండా చాలా దూరం, అంటే ఇప్పటికీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా అందరినీ కూడా నడిపించుకుంటూ వస్తున్నారు. సో ఇంత నడిపించడం అనేది మాకు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. అన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇంత ఎట్టు కొట్టాలి. జై బాబు మహేష్ బాబుకి. మహేష్ బాబుకి నేను చాలా బిగ్ ఫ్యాన్. మేము కర్నూలు నుంచి వచ్చినాం. మేడం మహేష్ బాబు అంటే ఒక రియల్ హీరో అంటే మామూలుగా సినిమాలో హీరో కాకుండా రియల్ కూడా మా సారు దేవుడు. మేడం మహేష్ బాబు ఎంతో మంది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ చేపించడం. జై బాబు దేవుడు. మేడం మహేష్ బాబు అంటే దేవుడు. అలా ఒక మేడం మీరు బాగుంటే మేము బాగుంటాం. సినిమా సూపర్ హిట్ గా ఉంది. ఇక్కడ వచ్చిన సంతోషం మొత్తం ప్రతి ఒక్క ప్రేక్షకులందరూ సుఖంగా ఉండాలి. పాసెస్ తెచ్చుకుంటున్నారంటే అందరూ చాలా డెడికేటెడ్ ఉన్నారు ఈ విషయంలోని. అందరి దగ్గర పాసెస్ అయితే ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో ఇంకా మనం చూడొచ్చు, క్రౌడ్ కొంచెం తగ్గుతుంది అన్నట్టు మనకి కనిపిస్తుంది. అరే మేము ఎక్కడా తగ్గట్లేదు, మేము ఇంకా పెరుగుతాం అన్నట్టు వీళ్ళేమో ఇంకా వస్తూనే ఉన్నారు. అదే వాళ్ళు ఇంకా పెరుగుతారంట జనాలు, వాళ్ళే చెప్తూ ఉన్నారు. నిజంగా క్రౌడ్ కూడా మనం చూడొచ్చు అసలు ఏ విధంగా వస్తూ ఉన్నారు. అండ్ 3 కిలోమీటర్స్ నడవడానికి కూడా వాళ్ళు అసలు ఏం కూడా సంకోచించట్లేదు. అండ్ వస్తూనే ఉన్నారు మొత్తం కూడా జనాలు. ఈవెంట్ చూడాలి, ఇవాళ ఏం రిలీజ్ చేస్తాడో మొత్తం కూడా రాజమౌళి ఏం రివీల్ చేస్తాడో అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ టైటిల్
టైటిలా లేకపోతే గ్లిమ్సా లేకపోతే లుక్కా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. చూడాలి మరి. ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బాబు అంటే మనవాడికి పవన్ నేను 800 కిలోమీటర్స్ వచ్చాను. జస్ట్ మరో 3 కిలోమీటర్లు బాబుని చూస్తానంటే అంతకన్నా ఆనందం అంతే అంటారు. యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను బాబు బాగా డైహార్డ్ ఫ్యాన్ మేడం. బట్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ రోజు నాకు ఎదురవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. దట్ టు ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ పాసెస్ బ్రో. బట్ ఇక్కడికి వచ్చాం. బట్ మా ఎఫర్ట్ చూసి ఓకే దిస్ మచ్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి పాసెస్ వాళ్ళే మాకు అలాట్ చేశారు బ్రో. బట్ ఫైనల్లీ వి ఫీల్ వెరీ హ్యాపీ బ్రో. మహేష్ బాబు ఫ్యాన్ మేడం. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లా వస్తుంది? ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మనం కరీంనగర్ నుంచి వచ్చి జెంట్స్ అయినా చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ లేడీస్ చాలా షై ఫీల్ అవుతూ ఉన్నారు. జై బాబు బాబు ఫ్యాన్ గుంటూరు జిల్లా నుంచి వస్తున్నాం. ఇంత నుంచి ఇన్ని కిలోమీటర్లు ఎందుకు నడిపిస్తున్నారు? కావాలని నడిపిస్తున్నారా రాజమౌళి గారు? కావాలని నడిపిస్తున్నారా? మమ్మల్ని అడిగితే మేమే చూడాలని కోరిక అన్నమాట. ఇంకా కలిగిస్తున్నాడు అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచేటట్టు చేస్తున్నాడు. దీంతో ఇంకా థియేటర్లు అన్ని పలిపోవాలని ఎక్కువ చేస్తుండే. ఇంకా జై బాబు ఓవరాల్ జై బాబు. ఓకే, సో ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచడానికి 3 కిలోమీటర్లు నడిపిస్తున్నాడు అంటే చెప్తాం. ఇదేంది? మేము కూడా 5 కిలోమీటర్స్ నడుస్తున్నాం అండి. హైదరాబాద్ అంతా ఇక్కడే ఉన్నది. అందుకోసమే డిస్టర్బెన్స్ చాలా అయింది. అంటే ఏం డిస్టర్బెన్స్ అయింది? పార్కింగ్ ఫెసిలిటీస్ అనేది ఇస్తే చాలా బాగుండేది. కొన్ని యూత్కి ఇచ్చినా బాగుంది కానీ యూత్ నడుస్తారు కానీ కొంచెం పెద్దోళ్ళు అయితే నడవలేకపోతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ మీ దగ్గర రావడానికి మేము 3 కిలోమీటర్స్ అయినాయి. ఇంకా ముందుకు వెళ్ళాలంట. అదే ప్రాబ్లం ఉన్నది. అందరం ఉన్నాం కాబట్టి అదొకటే. ఇంకా లాంగ్ ఇంకా నడవడం అన్నది ఇబ్బందిగా ఉంది. మేము బాబు కోసం ఎంత దూరం అయినా నడుస్తాం. తిరుపతి దేవుని పెద్దోళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. నేను చెప్పింది కూడా అంతా మాక్సిమం 90% యూతే ఉన్నారు కానీ 10% కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు. రిటర్న్ వెళ్తున్నారు. వాళ్ళు ఆరోగ్యం బాగాలేదు. అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అక్కడ ముందుగా ఆపడం చాలా తప్పు. అది కొంచెం ముంగట ఆపినా బాగుండేది. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి. కానీ వాళ్ళు కూడా చెప్పారు. కానీ అందరూ వెహికల్స్ తీసుకోవడం ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కండిషన్ కొంచెం కింది మీదకి అయిపోయింది అంతే. అందుకని మెయిన్ గేట్ క్లోజ్ అయిపోయింది. కష్టంగా ఉంది. ఇక మాకైతే నడుచుడు కానీ ఏదైనా కానీ మేము బాబు కోసం ఎంత దూరం అని నడుస్తాం. తిరుపతి పోయినప్పుడు మాకు ఏ ఆనందం కలుగుతుందో ఇడికి వచ్చినప్పుడు కూడా ఇంత నడిచిపోయి ఒకసారి ఆ లుక్ ఆ ట్రైలర్ చూస్తాం. మాకు గదాని కోసం వెయిట్ చేస్తాం. వాడుకోసి ఈ ఏడికి నడవమంటే ఈడికని తిరుపతి దాకా నడవమని నడుస్తాం. ఆయన ఉన్నాడంటే అంత దూరం నడుస్తాం. మా అన్నయ్య మా ఉస్తాద్ మా బాబులకే బాబు. ఆయన కోసం ఏదైనా చేస్తాం. లాస్ట్ మాట 2 రికార్డులు ఉన్నాయి. ఆ 2 రికార్డు తొక్కేస్తున్నాం. జై బాబు జై బాబు. బాబులకే బాబు మా ఉస్తాద్. సో అది చెప్పమ్మా. వరంగల్ వచ్చినాక నేను వరంగల్ పాసులు లేవు అసలు. ఫస్ట్ పాసులు దొరకలే. మా తమ్ముడు ఫోన్ చేసిండు, అన్న పాసులు దొరికినా అని చెప్పిండు. 4 o'clock స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం ఎంత? 7 అవుతుందా? 7 అవుతుంది. 3 hours లో ఇక్కడ ఉన్నా. అకౌంట్ ఇక్కడ నేను కూడా ఒక ఫ్యాన్ గా వచ్చాను. ఈ రోజు జర్నలిస్ట్ గా ఒక ఫ్యాన్ గా వచ్చాను. అంతా బాగుంది కానీ పార్కింగ్ ఆడ 4 కిలోమీటర్ అయింది. పడుకుంటప్పుడు అదే పట మా అమ్మ ఏందిరా రోజు బాగుపడాలి బాబు తప్ప ఎవరున్నారు మాకు. అంతే కదా, బాబు కోసం ఏదైనా. రైట్. సో ఇది ఎంత దూరం నుంచైనా పాసెస్ లేవు అంటే పాసెస్ ఉంటేనే లోపలికి అనుమతి అని చెప్పినట్టు డిసప్పాయింట్ అయ్యారు. సో చాలా మంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పాసెస్ ఉన్నాయని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కనుక ఫోన్ చేసి చెప్తే వెంటనే వరంగల్ నుంచి కావచ్చు లేకపోతే ఇతర జిల్లా మేము ఎంత అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ మీలో ఎంత పేషెన్స్ ఉందో మహేష్ బాబు గారి కోసం ఎంత వరకు ఓపిక పడతారని టెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. జాగ్రత్త జాగ్రత్త.
జాగ్రత్త జాగ్రత్త. లేదు అండ్ మనం చూడొచ్చు ఇంకా ఎంత మంది వస్తూ ఉన్నారో. అసలు ఆ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే సాయంత్రం అయింది ఇంట్లో ఉన్న